వాతలు పెడతారా వరాలిస్తారా? ఇప్పుడు ఇదే $5 ట్రిలియన్ క్వశ్చన్. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉండబోతుందంటూ ప్రధాని మోడీ కామెంట్స్ మధ్యతరగతిలో ఆశలు రేపుతుంటే నిర్మలమ్మ పద్దు ఎలా ఉండబోతుందా అనే టెన్షన్ సామాన్యులు వేతన జీవుల్లో కనిపిస్తుంది. మరి ఉదయం 11 గంటలకు 53 లక్షల కోట్లతో ప్రవేశపెట్టే బడ్జెట్ ఎలా ఉండబోతుంది? కేంద్ర బడ్జెట్కు అంతా రెడీ. లోక్సభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ పైనే బడుగు జీవుల ఆశలు. ఊరటనిస్తారా? ఉసూరుమనిపిస్తారా? ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే 2025-26 వార్షిక బడ్జెట్పై అన్ని వర్గాలు అంచనాలు పెట్టుకున్నాయి. ఎవరికి వారు బడ్జెట్ తమ ఆశలకు అనుగుణంగా ఉంటుందని ఆశిస్తున్నారు. ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న సామాన్యులు కీలక మార్పులు ఉండొచ్చని ఆశిస్తున్నారు. ధరలకు కళ్ళెం పడాలని, ఆర్థిక భారం తగ్గాలని కోరుకుంటున్నారు. అటు వేతన జీవులు ట్యాక్స్ భారం తగ్గాలని ఎదురు చూస్తున్నారు. మధ్యతరగతి ప్రజలకు నిరుద్యోగం ప్రధాన ఆందోళనగా మారిపోయింది. మౌలిక సదుపాయాలు, తయారీ, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలతో పాటు స్టార్టప్లు, చిన్న వ్యాపారాలను ప్రోత్సహించాలని కోరుతున్నారు. మారుతున్న జాబ్ మార్కెట్కు తగిన విధంగా స్కిల్స్ అందించాలని, వివిధ పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. బడ్జెట్లో అందరూ కోరుకుంటున్న మార్పు ఆదాయ పన్ను మినహాయింపు. మధ్యతరగతి ప్రజలు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి చాలా కాలంగా ట్యాక్స్ రిలాక్సేషన్స్ కోరుతున్నారు. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో 3 లక్షల రూపాయలుగా ఉన్న ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్ని 5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. ఈ నిర్ణయంతో పన్ను చెల్లింపుదారులకు మరింత డబ్బు ఆదా అవుతుందని, వ్యయం, ఆర్థిక వృద్ధిని పెంచడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పొదుపును ప్రోత్సహించడానికి ప్రభుత్వం కొత్త పన్ను విధానంలో సెక్షన్ 80C, 80D, 13A ఆఫ్ 10 వంటి డిడక్షన్లు చేర్చాలని కూడా సూచిస్తున్నారు. మరోవైపు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. బడ్జెట్ సమర్పణకు ఒకరోజు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీ. దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు, రాబోయే కేంద్ర బడ్జెట్ అంచనాలను ఆర్థిక సర్వే హైలైట్ చేసింది. 2026 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు 6.3 నుంచి 6.8% వరకు ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. జూలై, సెప్టెంబర్ త్రైమాసికంలో రియల్ టర్మ్స్ లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 5.4గా నమోదైందని, ఇది ఆర్బీఐ అంచనా వేసిన 7% కంటే తక్కువని తెలిపింది. ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో కూడా జీడీపీ వృద్ధి రేటు ఆర్బీఐ అంచనాలను అందుకోలేదని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గొచ్చని తెలిపింది. సీజనల్ వెజిటబుల్ ధరలు తగ్గడం, ఖరీఫ్ పంట రావడం కారణమని తెలిపింది. ఈ ప్రభావంతో 2026 తొలి ప్రథమార్థంలో కూడా ఆహార ధరలు అదుపులో ఉంటాయని అంచనా వేసింది. అయితే వాతావరణ పరిస్థితులు, అంతర్జాతీయ అగ్రికల్చరల్ ధరలు ద్రవ్యోల్బణంపై ప్రభావానికి అవకాశాలుంటాయని తెలిపింది. 2024-25 జాతీయ ఆదాయం డేటా దేశంలోని అన్ని రంగాలు పటిష్టంగానే ఉన్నాయని తెలిపింది. వ్యవసాయ రంగం యథాప్రకారం పటిష్టంగా ఉందని, అన్ని ట్రెండ్ లెవెల్స్ను అధిగమించిందని తెలిపింది. పారిశ్రామిక రంగం సైతం కరోనా మహమ్మారికి ముందున్న పరిస్థితిని అధిగమించి పురోగమిస్తోందని తెలిపింది.